Hi, hello, namaste. Welcome to the first ever podcast with me, your magical Navya, interaction with farmers in Telugu. ఈరోజు మనం ఉన్నాము త్రాలపోలు గ్రామం ఉంగుటూరు మండలం ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు మనతో పాటు ఈ పాడ్కాస్ట్లో పాల్గొనడానికి వచ్చారు ఉయ్యూరు భాస్కర్ రెడ్డి గారు. మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. వ్యవసాయంలో ఉన్న సలహాలు, సూచనలు, మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మీ గురించి చెప్పండి. నా గురించి బాగానే ఉంది. వ్యవసాయం చేసుకునేవాడు. ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు? నేను 30-40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి వ్యవసాయం. వ్యవసాయంలో మీరు అప్పటి వ్యవసాయానికి మరి ఇప్పటి వ్యవసాయానికి చూస్తున్న తేడాలేంటో చెప్పండి. ఇప్పుడు వ్యవసాయానికి మందులు లేకుండా మన గొడ్లు పెంచుకుని గొడ్డతో పెంచిన ఎరువులు తీసుకెళ్ళి పొలంకి తోలి ఆ వ్యవసాయం చేసాం. దుక్కి దున్నుకుంటాం, సొంతంగా దుక్కి దున్నుకుంటాం. మా కూలీలు ఎవరో ట్రాక్టర్ ఖర్చులు ఏముండేవి కాదు. సొంతంగా చేసుకునేప్పటికీ వెనకే లాభదాయకంగా ఉండేది వ్యవసాయం. ఇప్పుడు లాభదాయకంగా ఉండాలంటే పుట్టిన కాడి నుంచి చిన్న బిడ్డ వల్లే చూడాల్సి వస్తుంది. పుట్టిన కాడి నుంచి ఆ పురుగని ఈ పురుగని వస్తున్నాయి. కాబట్టి వెనక ఏ మందులు కొట్టేవాళ్ళం కాదు. మందులు కొట్టుకొని చేలో నాటు వేసి పంట పండేది అనమాట. అప్పుడు కలుపు సొంతంగానే తీసేవాళ్ళం. ఇప్పుడు కూలీలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి కలుపు మందులు తల్లి చేలోన భూసారం తగ్గిపోతుంది. అప్పుడు భూసారం తగ్గేది కాదు. ఎరువు జలబట్టి ఆ ఎరువు వేసినప్పుడు రెండో పైరుకి కూడా బాగా అందుకుని పంట పండేది అన్నమాట. ఇప్పుడు ఆ బలం ముందు వేద్దాం, ఈ బలం ముందు వేద్దాం అని చెప్తారు ఈ షాపు వాళ్ళు చెప్పితే మనం ఆ బలం ముందు వేసిన దానికంటే కూడా వెనక చేలో ఎరువు బాగా గడ్డిది అంతా చిమ్మేవాళ్ళం. తర్వాత మళ్ళీ ఎరువు వచ్చేది. ఆ ఎరువు చిమ్మేవాళ్ళం. ఆ ఎరువు చిమ్మి దుక్కు తింటే దుక్కులో కలిసిపోయేది. వేసవి కాలంలో గడ్డి ఇరిగేది. చేనికి ట్రాక్టర్ కాకుండా నాగలతోనే గడ్డ బాగా ఇరిగేది అనమాట. గడ్డ ఇరిగేసరికి ఆ ఎరువు దోసనం అప్పుడు ఎర్రలు కనపడే. ఇప్పుడు భూసారంలో ఎర్ర కనపడుతుంది. అప్పుడు వెనకే ఎర్ర ఉండేది అనమాట. ఎర్ర అంతా నాశనం అయిపోయింది. నాశనం బట్టి పంట పండుతుందా అదంటారో ఇదంటారో ఇది ఊడి పూసామనుకో నీకు ఇది సరిలేదు ఇది సరిలేదు అంటారు. ఇది ఫర్టిలైజర్ అయింది అది ఇది అంటారు. అప్పుడు వ్యవసాయం ఫర్టిలైజర్ లేకుండా పండేది. ఇప్పుడు పొటాషు ఇవన్నీ వేయమంటున్నారు. ఇప్పుడు వేసిన దాన్ని పొటాషు కంటే కూడా అప్పుడే ఎరువుతోనే బాగా పండేది అన్నమాట పంట. రెండో పైరు కూడా అందుకునేది. ఆర్గానిక్ వ్యవసాయానికి ఈ కెమికల్ ఫార్మింగ్కి ఏది బెస్ట్ అంటారు మీ దృష్టిలో? నా దృష్టిలో వెనకడే వ్యవసాయం మంచిది. ఇప్పుడంతా ఎరువు పుట్టిన కానీ పసిపిల్లలాగా పెంచాల్సి వస్తుంది. ఒక పుట్టిన కానీ దోమని అదేని ఇదని బలం మందులు అవి కొట్టాల్సి వస్తుంది. చేలో ఇది తేడా వచ్చిందని ఇది కరెక్ట్గా ముందు అందుకోవట్లేదని అవన్నీ ఏమి వస్తుంటే ఆ మందు చల్లండి ఈ మందు చల్లండి పొటాష్ చల్లండి ఇది చల్లండి అది చల్లండి అంటే ఆ పొటాష్ లేకుండా పండేది కనుక. మరి గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ గురించి మీ అభిప్రాయం ఏంటి? గవర్నమెంట్ ఇస్తుంది. ఇంతవరకంటే సామాన్య కుటుంబంలో ఉండేవాడు అప్పు తీసుకుని ₹2 వడ్డీలకి చావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పద్ధతి లేకుండా గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి చాలా వరకు మెరుగు. ఇప్పుడు మెరుగు అంటే మీరు ల్యాండ్ లార్డ్స్ దగ్గర అప్పులు తీసుకునే కన్నా బ్యాంకు దగ్గర తీసుకుంటే నయం అంటారు. బ్యాంకే మంచిది. వడ్డీ తగ్గిద్ది. వాళ్ళు రైతుల వారి వడ్డీ అంటే ₹3 వడ్డీ అంటారు. పంట పండినాక ఏమంటే అది పంట పండినైతే దాని కొంత పోతుంది. దాని సరిపోతుంది అన్నమాట. అప్పుడు ఎరువులకి ఈ పురుగు మందులు ఉండేవి కదా. అప్పుడు కాంప్లెక్స్ మామూలుగా దీంతోనే పండేది అనమాట. ఇప్పుడే లాసు. అప్పుడే మంచిది. వెనకపోతే మంచిది. మీరు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అప్పుడు ఎక్కువ అయ్యిందా లేకపోతే ఇప్పుడు పండిస్తున్న దాంట్లో ఖర్చు ఎక్కువ పెడుతున్నారు? అప్పుడు ఖర్చు లేకుండా మామూలుగా 20 బస్తాలనే అట్ట పండేవి. ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఈ గవర్నమెంట్ వ్యవసాయం వచ్చిన కానించి ఈ పద్ధతులు వచ్చిన కానించి అగ్రికల్చర్ చెప్పిన కానించి కొంత ప్రిపేర్ అయ్యి ఇప్పుడు 50 బస్తాలు కూడా పండుతున్నాయి అన్నమాట ఎకరానికి.
అప్పుడు 20 బస్తాలు 15 బస్తాలు అట్లా పడినాయి వెనక. ఇప్పుడు అప్పుడు ఖర్చులు లేవు, సరిపోతూ ఉండేది అప్పుడు. ఇప్పుడు ఖర్చులు ఉండే దానికి సరిపోతున్నాయి, అమ్ముకుని కట్టాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు రైతు భరోసా కేంద్రం వాళ్ళు మీకు చెప్పే సూచనల గురించి మీ అభిప్రాయం ఏంటి? రైతు భరోసా వాళ్ళు ఈ కరెక్ట్గా ఇదిగోండి ఎరువులు వేసుకోండి అదేంటి చెబుతున్నారు. మరి పాటిస్తున్నారా రైతులు? రైతులు ఆ వ్యవసాయ బడి ఉంది, అట్లాగే మన వ్యవసాయ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ వాళ్ళు బడి పెట్టి చెబుతున్నారు, పాఠశాలలాగా చెప్తారన్నమాట. ఆ పురుగు నీకు ఎలికి పట్టాలంటే ఎలికి కొట్టాలంటే బుట్ట పెట్టేవాళ్ళం, బుట్ట పెట్టి దాంట్లో పడతా ఉండేవి. ఇప్పుడు ఇతరులకి వెనక ఏంటి మామూలు గట్లు ఉంటే తొవ్విచ్చేవాళ్ళు, ఆ తొవ్విచ్చే పద్ధతి ఉండేదన్నమాట. అప్పుడు పిల్లలు పట్టకుండా పిల్లలతో సహా మొత్తం వెళ్ళేవి. ఒక బుట్టలో పెడితే ఆ పిల్లలు ఉండిపోతున్నాయి, ఈ పెద్ద ఏళ్ళ పోతున్నాయి. కాబట్టి ఇది పెరుగుతుంది, ఎలికి సంపద పెరుగుతుంది. మీకు పంట నష్టం అప్పుడు ఎక్కువ వచ్చిందా లేదా ఇప్పుడు ఎక్కువ వస్తుందా? అప్పుడు వర్షాలు ఉండా తట్టుకున్నాయి. ఇప్పుడు కొంచెం కొద్ది ఈన తర్వాత అంత సరి అయిపోయినాక వ్యవసాయం వాన కొడితే మొలకని పోడని వస్తూ ఉంటున్నాయి అన్నమాట. పడిపోతుంది అన్నమాట. ఇప్పుడు వెనక పడిపోయేది కాదు, వెనక చాలా వరకు ఎక్కువగా నిలబడి ఉండేది. ఇప్పుడు పూర్తి గాలి రాగానే చిన్న కురసదైనా పడిపోతుంది అన్నమాట, పడిపోయి నేల పడుతుంది. ఎవరిది లైక్ సైంటిస్ట్ కొత్త వెరైటీస్ డెవలప్ చేస్తున్నారు, బట్ ఫార్మర్స్ రైతులు అనే వాళ్ళు అడాప్ట్ చేసుకుంటానికి ఇంట్రెస్ట్ అంటే మక్కువ చూపట్లేదు. దాని గురించి మీరేమనుకుంటారు? అగ్రికల్చర్ చట్నీ ఇప్పుడు కొత్త విత్తనాలే కొంటున్నారు. వెనకంటే పాత పద్ధతులు అయితే పండతలేదు కదా. ఇప్పుడు అయ్యే పెడితే ఆ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పినయే పాటించి లైన్ అవుతున్నారు. అప్పుడు తెలిసేది కదా, ఇది చల్లండి, ఈ ముందు చల్లండి, ఆ ముందు చల్లండి తెలిసేది. ఈ మామూలుగా పురుగులకి ఆ బుట్ట పెట్టండి, ఈ బుట్ట పెట్టండి, బుట్టలో పెట్టినందుకు కొంగలావుతాయి, కర్రబాతుంది అని అప్పుడు చెప్పట్టేగా మాకు తెలిసేది. వాళ్ళు చెప్పారు కాబట్టి మాకు తెలిసింది. ఆ పురుగులకి కొంగ కావాలి, ఆ కొంగను పొడుచుకుంటూ పురుగులు తర్వాత బుట్టల్లో పడతా ఉండేవి, మెరుగు తత్తిమయ్యి అట్లా డెవలప్ అయ్యింది. అప్పుడు తెలిసేది కదా వెనక పురుగులు కొంగలైతే ఉండేవి, పిట్టలైతే ఉండేవి, తిరుగుతూ ఉండేవి, పనుల మీద తిరిగాయి, పొలాల్లో తిరిగాయి. మామూలుగా వరి మామూలుగా ఊడి పూడ్చి నాటేసినప్పుడు కూడా తిరుగుతూ ఉండేవి కొంగలు, పురుగులు తింటూ ఉండేవి. కానీ ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పినప్పుడు పాటించి బట్టి కొంత చాలా వరకు మెరుగైంది. ఈ బుట్టలో పెట్టకుండా అనుకుంటా తోగండి ఈ డిపార్ట్మెంట్ చెప్పారు, తోగండి దొరికితే పిల్లలంతా పోతాయి అని చెప్పారు. కాబట్టి ఈ డిపార్ట్మెంట్ చెప్పింది మంచి పద్ధతి. సబ్సిడీస్ వల్ల మీకు ఏమన్నా లాభం ఉందా? గవర్నమెంట్ ఇస్తుంది లాభమే కదా. వెనకంటే అప్పు తెచ్చుకునేవాడు, అప్పు తెచ్చుకుని ఆ అప్పు పంట వచ్చినాక మళ్ళీ వాళ్ళ ఇచ్చేస్తాం. ఇప్పుడు అట్ట కాకుండా సబ్సిడీ మీద వస్తున్నాయి కాబట్టి ₹1,00,000 తీసుకుంటే ఆ 1,00,000 వడ్డీ తక్కువతో వడ్డీతో కట్టుకున్నాం కాబట్టి ఆ లక్షలో డబ్బు మిగులుతుంది అన్నమాట. అప్పుడు మిగిలేదు కాదు. మోడ్రన్ టెక్నాలజీ అంటే మోడ్రన్ ఇప్పుడు అంత లేబర్ ఉండట్లేదు కదా, మొత్తం మిషన్స్ మీదే అవుతుంది. సో అది ఇంతకుముందు మన ఇండియాలో పాసిబుల్ అయ్యేది కాదు, సో ఇప్పుడు పాసిబుల్ అవుతుంది కదా. సో అది మీ దాకా వచ్చి మీరు అడాప్ట్ చేసుకున్నారా దాన్ని? యంత్రాలతోనే చేస్తున్నారు. ఇప్పుడు యంత్రాలు వచ్చినాయి కాబట్టి యంత్రాలతో తెస్తాం, పట్టాలు పరిచి వడ్లు ఎండ కడతాం, మళ్ళీ మామూలు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున ఈ సొసైటీకి అమ్ముతాం, అట్లా జరుగుతుందన్నమాట. ఈ త్వరగానే దళారులు ఉండేవారు. ఇప్పుడు కాకుండా ఈ సొసైటీకి పెట్టేదైతే గవర్నమెంట్ సొసైటీకి ఇచ్చి ఆ సొసైటీలు ఏ పంట వేశారో అని వాళ్ళు అంతా తనిఖీ అడుగుతారు. ఆ పంట వేస్తేనే గవర్నమెంట్ మళ్ళీ తీసుకుంటుంది అన్నమాట పంట. సో ఫైనల్గా మీరు చెప్పే ఇప్పుడు వచ్చే తరం అగ్రికల్చర్ స్టూడెంట్స్కి కానీ అగ్రికల్చర్ వాటికి కానీ మీరు చెప్పే ఏమన్నా 3 సూచనలు చెప్పండి. అగ్రికల్చర్ ఉండబట్టే తెలుస్తుంది, లేకపోతే తెలిసేది కదా. అగ్రికల్చర్ ఉండబట్టే ఈ పలానా ముందు చల్లండి, పలానా చేయండి, అవి చేయకపోతే తప్పలేదు కాబట్టి అది చెప్పిన పద్ధతి అనుసరించాల్సి వస్తుంది. అది ఏమన్నా సూచనలు చెప్పండి, అంటే నేటి తరం వ్యవసాయం చేసే వాళ్ళకి, అంటే ఆర్గానిక్లో చేయమంటారా లేదా ఫర్టిలైజర్స్ అట్లా ఏమన్నా చెప్పండి సూచనలు. వ్యవసాయం ఎక్కువ వ్యవసాయం ఎరువు దొరకలేదు కాబట్టి తప్పనిసరి కాబట్టి తగ్గించుకో.
ఎక్కువ మోతాదు లేకుండా తక్కువ మోతాదులో పండించుకోవాలి. దోమకేమో రాకుండా ఉంటుంది. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీస్ అని చాలా వచ్చాయి కదా వ్యవసాయంలో. ఇప్పుడు లైఫ్ స్టాక్ డిపార్ట్మెంట్ బఫెలోస్ని పెంచుకుంటున్నారు కదా, ఫార్మింగ్స్, మష్రూమ్ కల్టివేషన్ అని. మీ ఊర్లో కొంతమంది ఫార్మర్స్ అందరు కలిసి జీవామృతం అవన్నీ తయారు చేస్తారు కదా. జీవామృతం తయారు చేస్తారు. సో వాటి వల్ల మీకు ఏమన్నా లాభం కనిపించిందా, ఏమన్నా మార్పు కనిపించిందా? ఇప్పుడు ఆ ఎరువు లేదు కాబట్టి ఇది కొంత మెరుగైంది. ఇప్పుడు ఎర్రలు చచ్చిపోయినాయి, ఎర్రలు లేవు. ఇప్పుడు జీవామృతం ఇవన్నీ చల్లబట్టే కొంత మెరుగవుతున్నాయి. మీరు చేసుకునేదే మంచిది అంటారా? మోడర్న్ వ్యవసాయం వచ్చింది కాబట్టి ఇతర తెలిసేది కాదు. ఇప్పుడు మోడర్న్ వ్యవసాయం వచ్చింది కాబట్టి రైతులకి చెప్తున్నారు, అగ్రికల్చర్ కాబట్టి చెప్తుంది. అప్పుడు తెచ్చేది కదా, కోత ఏంటో అదేంటో మొదట కింద కాన పోసేవాళ్ళు, అది చేసేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు. ఇప్పుడు అగ్రికల్చర్ చెప్పబట్టి మోడర్న్ ఇదే మిషనే బెటర్ అవుతుంది. ఏమన్నా 3 సూచనలు ఇప్పుడు వచ్చే వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. వ్యవసాయం చేసే వాళ్ళకి అగ్రికల్చర్ డబ్బా సలహా తీసుకుంటేనే మంచిదని నా అభిప్రాయం. సో చూశారు కదా, ఫైనల్గా నా పాడ్కాస్ట్ అనేది ఇట్లా ముగిసింది. ఈ ఎపిసోడ్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.